మా ధైర్యం ప్రజలు జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించింది ప్రజల కోసమని చెప్పారు. నేను ఎక్కడ తప్పు చేయడం లేదు, తప్పుగా మాట్లాడడం లేదు, తప్పు చేయని వారిపై తప్పు చేసినట్లు నేను మాట్లాడటం లేదని అన్నారు. మీ తప్పులను ఎత్తి చూపిస్తున్నానని నాపై కోపం, అందుకని నా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. నా మీద ఉన్న కోపాన్ని నా మీద తీర్చుకోండి. మా నాన్న మీద ఎందుకు అంత కోపం చూపించి నాపై ఎందుకు సింపతి చూపిస్తున్నారని, మీ నీచ రాజకీయం ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం మా నాన్నపై చేసిన ఆరోపణలు నిలబడవని అన్నారు. ప్రజలండి, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించింది ప్రజల కోసం. మేము ఏ లక్ష్యాన్ని మేము ఎక్కడ కూడా తప్పు చేయట్లేదే, నేను ఎక్కడ తప్పు మాట్లాడట్లేదే, నేను ఎవరిని కూడా తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ మీద బురద జల్లట్లేదే. నేను మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నానని చెప్పి మీకు కోపం, నా గొంతు నొక్కాలని అనుకుంటున్నారు. నా గొంతు నొక్కాలంటే నా మీద తీసుకోండి యాక్షన్. ఎందుకు మా నాన్న మీద పాపం ఆయన మీద తీసుకొని ఈరోజు నాకు సింపతి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మీరు? మరి దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదా మీ నీచ రాజకీయం ఏంటి అనేది చెప్పి? ఈరోజు ఎక్కడ చూసినా కూడా మీరు చేయలేరు అని చెప్తే అది మీకు కోపం. అంటే మేము చూపించకూడదు. గాజులేమో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు గాజులు కట్టుకొని గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోవాలి. మీరు చేసిన తప్పుని ఎత్తి చూపించకూడదు. మీరు చేసిన తప్పుల్ని మీరు ఏవి అవినీతి చేసినా కూడా వెరీ గుడ్, దిస్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ అని చెప్పి మీ శబాషులు చప్పట్లు కొట్టుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేస్తున్న తప్పుని మేము చూపించకూడదు. ఇదే విధంగా మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు. ఎందుకనంటే మీరు చేయలేరు, చేసి చూపించలేరు, మీరు మాట మీద నిలబడలేరు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. మా ధైర్యమే ప్రజలు, మా ధైర్యమే జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని చేసినా కూడా, ఎన్ని చేస్తానన్నా కూడా ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. దేనికైనా నేను రెడీగా ఉన్నాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం. ప్రజల దగ్గర నుంచి మన్నను పొంది బయటగా విత్ జర్మ్. మా నాన్నగారు ఈరోజు మీరు ఏదో ఆరోపణ చేశారు కదా, ఆ ఆరోపణ నిజంగా చెప్తున్నాను, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆయన మీద ఈ కేసు ఉండదు. ఎందుకంటే నిలబడదు. ఎందుకంటే వాస్తవంగా నాన్నకి దీంట్లో సంబంధం లేదు. నాన్నగారికి అసలు ఇలాంటి విషయాలు నాన్న వెళ్ళరు. ఏదో మీరు మీ రాజకీయ లబ్ధి కోసమో మీరు కక్ష సాధింపు చర్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చేయాలనుకుంటున్నారు. అది ఎక్కువ కాలం ఉండదని